నువ్వు నేను కలిస్తే మనం, మనం కలిస్తే జనం, జనం కలిస్తే ప్రభంజనం. ఇది శ్రీశ్రీ గారు చెప్పింది. అయితే ఇది ప్రస్తుత సమాజంలో ఉంది. పక్కవాడిని కొడితే సంతోషపడుతున్నాం, మనల్ని కొడితే వాడు సంతోషపడుతున్నాడు. ఒకడు సంపాదించుతున్నాడంటే ఇంకోడు ఏడుస్తున్నాడు, ఒకడు ఏడుస్తున్నాడంటే ఇంకోటి సంతోషిస్తున్నాడు. ఇది సమాజం ఏ దిశగా వెళ్తున్నాం మనం? కులం పేరుతో విడిపోతున్నాం, మతం పేరుతో విడుతున్నాం, వర్గం పేరుతో విడిపోతున్నాం, భాష పేరుతో విడిపోతున్నాం. విడతీసే నాయకులు బాగానే ఉంటున్నారు, పైకి గొడవలు పెట్టుకుని వెనకాల కలిసి ఉంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు కాపాడుకుంటున్నారు. కానీ జనం మాత్రం నలిగిపోతున్నారు. కులాల వారీగా నలిపేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, వర్గాల వారీగా చీల్చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, దేశంలోనే చీలికలు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి, దేశాన్ని మొక్కలు చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం సింహాలు పులులు అని పోచుకోలు ఉపన్యాసాలు వద్దు. తోడేళ్ళు మనం దాని క్రూర జంతువుగా చూస్తాం, బట్ తోడేళ్లకున్నటువంటి క్రమశిక్షణ మరి వేటికి లేదు. తోడేళ్ళకి సమస్య వచ్చిందంటే మొత్తం తోడేళ్ళు వస్తాయి. గుంపుగా చరించేటటువంటి జీవి ప్రపంచం లేదని ఉందంటే తోడేళ్ళే. తోడేళ్ళకి ఒక్క తోడేళ్ళకి ప్రాబ్లం వచ్చిందంటే మొత్తం తోడేళ్ళు వస్తాయి. తోడేళ్ల గుంపుకి ఎదురుపట్టడానికి ఏనుగులు భయపడతాయి, సింహాలు భయపడతాయి. వాటికి కూడా తరిమేయగలిగినటువంటి శక్తి తోడేళ్ల గుంపుకుంటుంది. ఒకటిగా వెళ్తే గుంపే. తోడేలు ఒకటి వచ్చిందంటే గుంపులే ఉంటాయి. ఆ గుంపుల్లో ఒక్క తోడేలకు కష్టం వచ్చిందంటే మొత్తం తోడేళ్ళ మీదకి వస్తాయి. అది అత్యంత కీలకమైనటువంటి అంశం. కనీసం జన సమూహంగా మనం లేనప్పుడు ఆటవిక రాజ్యాల్లో ఉన్నటువంటి ఆ జంతువుల నుండి నేర్చుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఎక్కడో సరిహద్దుల్లో జరిగిన గొడవ నీ ఇంటి దాకా వస్తుంది. నీ ఊరు, నీ ఇల్లు, తర్వాత నీ కుటుంబం దాకా వచ్చిన తర్వాత వెనక్కి చూసుకుంటే ఏమీ కనిపించదు. ఆలోచించుకోవాల్సింది.